హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అన్న బ్యాగ్ చూడపోతున్నాం. అన్న, ఈరోజు నీ బ్యాగ్ చూడపోతున్నాం. ఎస్. ఎందుకు ఎందుకు చేస్తా? పట్టుకో పట్టుకో, నీ బ్యాగ్ తిప్పు. సో గాయ్స్, ఇదన్నమాట మన బ్యాగ్. ఇలా ఉంటుంది. ఎప్పుడు అంటే మా స్కూల్లో పక్కనోడు గబ్బులు చెప్తే వాసన పోవడానికి సెంటు. అంటే సార్ క్లాస్ చెప్తుంటే స్టైల్ చూసుకోవడానికి జస్ట్ ఫర్ ఫన్. అంటే మనం హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాం కదా, అందుకని. అంటే స్కూల్లో క్లాస్లో సడన్గా వచ్చిందంటే దాన్ని మింగుతా, లేకపోతే దాని వాసన చూస్తే తగ్గిపోతుంది కదా. చూస్తాం రా. అంటే మా స్కూల్లో మూతి పెట్టి దానియరు, అందుకని సపరేట్ గ్లాసెస్ తీసుకెళ్తాం. ఏంటిది? ఏంటి? అంటే అది పని చేయకపోతే ఇది బొట్టెందుకు? అంటే మనం హిందూస్ కదా, పెట్టుకోవాలి కదా. నూనె ఎందుకురా? నూనె జుట్టు ఖరాబ్ అయితే సారు ఆయిల్ అప్లై అయ్యింది అంటాడు వీడి సార్, అందుకని. అంటే టైం పాస్ కోసం మ్యాథ్స్ క్లాస్లో. అంటే చలికాలం కదా, మూతి పగులుతుంది, ముక్కు పగులుతుంది అని. ఎవరురా నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావు? ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అంటే జస్ట్ హెయిర్కి అట్లా జోక్ చేద్దామని, హెయిర్కి అట్లా పెట్టుకోవడానికి. బుక్స్ చెక్ చేయవారా? బుక్స్ చెక్ చేయవా? చెక్ చేస్తా. కొబ్బరి నూనె ఇవన్నీ బయటికి వెళ్ళిన సామాన్ ఒకటి లోపల పెట్టేసింది మా మామయ్య. గ్రాఫ్ బుక్ ఒకటే పేజ్ రాసిండు. నెక్స్ట్ ఇదేం వచ్చినా ఏమరా? ఓ పేరు కూడా రాయాలి కదరా, పేజీ కూడా రాయాలి కదరా. చూడండి గాయ్స్, నా బేసిక్స్ నోట్స్. ఫస్ట్ చూడండి, 50కి 38 ఇంప్రూవ్మెంట్ చూడండి గాయ్స్. ఇంప్రూవ్మెంట్ అంటే గాయ్స్ 28కి 50 వచ్చాయి. 27/30 గాయ్స్. ఇదైతే హైయెస్ట్ మార్క్స్ అనుకోకండి. ఇంకా ఇదంతా రఫ్. ఓకే, క్లోజ్ చేసేసి. ఇంకేంటిదిరా? తెలుగు బేసిక్స్ మెటీరియల్ రా. దాంట్లో నేను రాసేదేమి ఉండదు. రాసేదేమి ఉండకపోయినా చదివేది ఉంటుంది. చదివేది నీకు టెస్ట్ పెట్టాలి. అన్నది వేరేది చూద్దాం. ఇదేం నోట్స్ అమ్మా? మ్యాథమెటిక్సా? ఇది బార్గ్రాఫ్. ఇది బేసిక్స్. ఇది చూద్దాం. ఇది నా బేసిక్స్. ఎన్ని బేసిక్స్ ఉంటాయి? ఇది రఫే, పాత రఫ్. సోషల్, బీటీఎస్, సైన్స్, basics,
హిందీ టెక్స్ట్ బుక్ దాన్ని రాసేదే ఉండదు. రాసేదే ఉండకపోతే హిందీ భయపడుతుంది guys. హిందీ నోట్బుక్. ఇది నోట్బుక్. నీకు తెలుసా గాయస్? చెప్పాలా అన్న? దీంట్లో సగం నేనే రాసిన గాయస్ ఈరోజు పెండింగ్ ఉంటే. అరే అంటే నేను స్కూల్ పోయినప్పుడు మా తమ్ముడు ఆబ్సెంట్ అయితే ఎక్కడ టీవీ చూస్తాను. అంటే నేను నువ్వు అంటే ఎన్ని రోజులు కనబడకపోవడం నేనే కారణం. ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అమ్మకు ఓకే దీంట్లోనే ఉంటాయి చెక్కిన బొట్టు, ఒకటి ఇరిగిపోయిన పెన్సిల్, ఒకటి మామూలుగా ఉన్న పెన్సిల్, ఒకటి గట్టిది, ఒకటి మంచిది, ఒక షార్పనర్, ఒక బుడ్డి పెన్సిల్. అమ్మకి ఇంకా ఏం లేవు. బాయ్ బాయ్ టాటా. ఇంకా ఉందండి, ఇంకా నోట్స్లు ఉన్నాయి. చూడండి గాయస్ చెదారం మొత్తం ఎట్లా పడేసుకుంటుండో. గాయస్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎక్స్ప్లెయిన్ లేదు గాయస్, ఇది సండే బుక్ కాదు గాయస్, ఇది మ్యాజిక్ పాట్ అని వస్తుంది. కానీ చాలా మంది వీంది బ్యాడ్ థింగ్, ఈమెది గుడ్ థింగ్ అంటారు. కానీ కాదు, వీడు పాపం చాలా కష్టపడి పక్కన ఉన్న నోట్స్ ఖరాబ్ చేసి వాడిని పెండింగ్ రాయకుండా చేసినోడు, వాడి దెబ్బలు పడ్డోడు గుడ్డు. పాపం చాలా కష్టపడు బిడ్డ. ఆగండి గాయస్, ఇది బ్యాడ్ ఎందుకంటే వాని పక్కన నుంచి సోషల్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చూపించదు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చూపించదట. ఇది బ్యాడ్ అనమాట, ఎందుకంటే పాపం చేతులు నొప్పి వస్తుంటాయి. ఆ ఏని ఎన్నిసార్లు తిప్పిస్తుందో. ఇది గుడ్ అనమాట ఈ థింగ్. ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, అది ఇంగ్లీష్. రెండు బుక్లే. ఇదన్నమాట మ్యాథమెటిక్స్. ఇదన్నమాట సైన్స్. ఇది ఒక్కొక్కటి ఇంత లాగా ఉంటాయి గైస్. మళ్ళీ ఒకసారి మెయింటైన్ ఏం చేస్తున్నాడు చూడండి, కొంపలు ఇంత మెయింటైన్ చేస్తుడు. అది చూడండి, టీవీ రిమోట్, గ్లాసు, అది నిమ్మకాయ బొట్టు, అది ఇది. వామ్ము ఇంకేమైనా ఉంటే ఆ బ్యాగ్లో ఏమన్నా చూద్దాం. గాయస్ ఇవి నా సీక్రెట్ కమ్మలు చూపిద్దన్నా చూపిస్తున్నాడు. ఇది మా డైరీ అన్నమాట. ఇది మా అన్న రోజు తీసుకోపోయి పిలక పెట్టుకుంటా ఊకే తీసుకోపోతాడు ఏందో కానీ కనిపించదు అమ్మకి. ఇది వచ్చేసి చుక్కా లక్ష్మీబాయి టాలెంట్ టెస్ట్ సిఎల్బి చూపిస్తాను. రాశాను సైన్స్ టాలెంట్ టెస్ట్. పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఎవరికి తెలుసు గాయస్. పాస్ కావాలని కోరుకునే వాళ్ళు కామెంట్లో పెట్టండి గాయస్. లెక్కలు గాయస్, ప్రాక్టీస్. నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అన్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది అన్న వాళ్ళు లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. గిట్టే ఉంది ఎగ్జామ్. ఇది గాయస్ నా బ్యాగ్ బండారం అని బయట. మరి ఇది ఎందుకు వచ్చిందిరా? మళ్ళీ ఇది ఎందుకు తేడా వచ్చింది? మరి ఎత్తుకుతే ఇంకెందుకు వచ్చింది ఇది? మరి గాయస్ ఇదంతా సంబంధం లేని విషయం. చెవులు వేసుకుంటాడు గాయస్ రోజు ఊకే. ఓకే గాయస్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.